హ్యాండ్సమ్. హలో, ఎవరు? సింహం లాంటి కళ్ళు, కండలు తిరిగిన ఒళ్ళు, ఆపు నీ సొల్లు. ఇంత అందమైన ఫిగర్ మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు? కొంచెం రొమాంటిక్ గా మాట్లాడితే నీ కండలేమైనా కరిగిపోతాయా? ఇంతకి నువ్వెవరు? ఓ తెగ మోసేస్తున్నావు. సిగ్గులేదు? పరిచయం లేని మనిషితో ఫోన్లో ఇలాగైనా మాట్లాడడం? నీతో పర్సనల్ గా మాట్లాడాలి, వస్తావా? ఏంటి పర్సనల్గా? ఏం మాట్లాడాలి? ఫోన్లో మాట్లాడటానికి కుదరదు. కుదరకపోతే వదిలే. కోపం ఎందుకమ్మా? ఇక్కడికొస్తే నీకు తెలియని సీక్రెట్ ఒకటి చూపిస్తా. సీక్రెటా? ఏంటది? అబ్బా ఆశ, అంత తేలిగ్గా చెప్తానా? ఇక్కడికొస్తే మొత్తం డీటెయిల్గా. సరే వస్తా. నీ అడ్రస్ చెప్పు. ఫ్లాట్ నెంబర్ 50, మధుర నగర్. ఎదురు చూస్తూ ఉంటాను. చూడు. రే విజయ్, నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం ఇల్లు ఇదే. నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్తా. రే, నువ్వు రావా? ఛా, జోక్ కాకపోతే నేను కమేడియన్ని. నేను ఇక్కడ వరకే రావాలి, లోపలికి నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఛీ, వచ్చేవా? రా. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఆడదాని ఆహ్వానం అందగానే రాని మగాడెవరు? నీకంత సీన్ లేదు కానీ సీక్రెట్ ఏంటో చెప్పు. చెప్తా, తొందరెందుకు? అది చెప్పడానికే కదా నిన్నిక్కడికి రప్పించింది. సీక్రెట్ అంటే ఇదేనా? కొంచెం సీక్రెట్ చూస్తేనే కంగారు పడితే ఎలా? కాస్త ఏంటి చూసేది? ఇలాంటి సీక్రెట్ చూడడానికి బయట చాలా మంది ఉన్నారు, వెళ్ళి పంపిస్తాను. ఐ లవ్ యు. చూడు, ఇప్పటిదాకా నువ్వు ఆడదాను అనుకున్నాను, కానీ కాదని అర్థమైంది. వదిలే. వస్తా. వస్తానని వెళ్తున్నావు, కోరి పిలిచానని లోకువా? నిన్ను కాలేజ్లో చూసినప్పుడే మనసు పడ్డా. నిన్ను వదలను, నా సొంతం చేసుకుంటా. ఛ, వదిలు. బేబాస్, నీ మాట వినొచ్చానే. ఛ, నాలాంటి వాడు నీకు సెట్ కాడు. వేరే వాడిని చూసుకో. ఓకే, తప్పుకో. విజయ్ ఆగు. నువ్వు కాదంటే నేను చస్తా. అంత శ్రమ అక్కర్లేదు. ఈసారి నా జోలికొస్తే ఓకే, వస్తా. ఏ విజయ్, నేను చిటికేస్తే జిల్లానే అభివృద్ధి. చూడు బేబీ, నువ్వు చిటికేస్తే జిల్లా అభివృద్ధి. నేను కాలు రెగరేస్తే చెప్పను, అందరికీ తెలుసు. ఓకే, వస్తా. విజయ్, పోవే. ఇప్పుడు తప్పించుకున్నావు, తర్వాత ఎక్కడికి పోతావు? హాయ్ విజయ్, ఇక్కడున్నావా? మొన్న రాత్రి నువ్వు నా బెడ్రూమ్కి వచ్చి వెళ్ళిన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉంది బాబు. నీకే, నువ్వు మగాడివి, ఎలా అయినా మేనేజ్ చేస్తావు. నా వల్ల కాదు బాబు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంటి ఏంటి న్యూస్? పక్కకెళ్దాం, పక్కకెళ్దాం రా. విజయ్, ఏంటో వెళ్ళి తెలుసుకో మరి. నన్ను వదిలి వెళ్దామని? వదులు, నన్ను వదులు. చూడు, నన్ను అనవసరంగా గోకొద్దు. కింది నుంచి మీదికి కాలిపోద్ది, తర్వాత నీ ఇష్టం. ఓకే, నువ్వేం చేసినా నేను రెడీ. విజయ్, రే విజయ్, ఏంట్రా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ రోజు కాలేజీలో కూడా చాలా డల్గా ఉన్నామా? అసలు ఏమైంది నీకు? మనసు బాగోలేదు. మనసు గినసు అంటే మ్యాటర్ చాలా దూరం పోయినట్టుందే. రే సుబ్బు, నువ్వు ఉండరా. రే విజయ్, అసలు మ్యాటర్ ఏంటి? నువ్వు మరి చిన్నపిల్ల మాట్లాడుతావు మావా. వాడిని చూసి అర్థం కావట్లా. వాడికి ఆ అటాక్. ఆ అటాక్ ఏంట్రా? హార్ట్ అటాక్ లాగా? ఇది దానికి డేంజరా బాబు. ఇది లవ్ అటాక్. లవ్వా? ఓహో, అదా మ్యాటర్. ఎవరమ్మా అమ్మాయి? పేరు ప్రియ. మొన్న
బస్ స్టాప్లో చూశాను. నిన్న బర్త్డే పార్టీలో కలిశాను. అప్పటి నుంచి ఏదో తెలియని ఫీలింగ్ రా. గుర్తొస్తే చాలు వెంటనే చూడాలనిపిస్తుంది. కానీ ఆకలేదు. ఎందుకలా? నొప్పి నొప్పి గుండెంత నొప్పి నొక్కి నొక్కి చంపేస్తది. మోగి మోగి నరాలు మోగేసి ఇంకేమి చెప్పదు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఎక్కడ చూసాను? బర్త్డే పార్టీలో కదా. రంజనిని పట్టుకుంటే విషయం గడ్డ గడ్డ కారిద్దమ్మా. రేపు మార్నింగ్ వరకు నీ ముందు ఫుల్ డీటెయిల్స్ తో ఉంటాం. టెన్షన్ ఏం తీసుకోకు. స్వీట్ డ్రీమ్స్ పదర్రా. పదరా. నీ కల్లో ముద్దులే ముద్దులు. ఓకే. మా బాబాయ్ కాల్ చేశాడండి. కాల్ చేశాడా? ఎవరిని? అయ్యో కాల్ చేయడం కాదండి, ఫోన్ కాల్. ఓ అదే. ఏంటంట విషయం? మా చెల్లెలు విజయలక్ష్మికి చదువు అవ్వడం లేదంటండి. వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఉండగా నేను రెండో పెళ్లి చేసుకుంటే ఏమో ఉండో చెప్పు. చాలండి. మనకు తెలిసిన సంబంధం ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. ఈ ఊర్లో మనకు తెలిసిన సంబంధం ఏముందని నేనన్నాను. దానికైనా మీ మరిదున్నాడుగా ఉంటాడే. అబ్బా అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? అదే మరి. ఇంట్లో అందం ఆస్తి ఉన్న అబ్బాయిలుంటే అమ్మాయిల తన్నులు వలవేయడం మామూలేగా. చాలండి, వాళ్ళు అడిగినంత మాత్రం చేసేస్తావా ఏంటి? మన విజయ్కి హీరోయిన్ లాంటి అమ్మాయిని తీసుకొద్దాం. హీరోయిన్ అంటూ గుర్తొచ్చింది. మా నాన్న చిన్ననాటి స్నేహితుడు కూతురుందే, ఆ రాయుడు గారు అమ్మాయి. ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. మన విజయ్కి ఈడు జోడుగా ఉంటుంది. అవునండి, ఈ రోజు విజయ్ రాగానే ఫోటో చూపించి వాడికి నచ్చితే పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? నేనేమంటాను, ముందు వాడిని వచ్చి ఫోటో చూడండి, తర్వాత ఓకే చెప్పని. అనయ్య రారా విజయ్ రారా. ముందు నువ్వు వెళ్ళి ఫోటో తీసురా. రా. ఏంట్రా అలా ఉన్నావు? నేను మామూలుగానే ఉన్నానే. అది కాదురా, రోజు ఇంటికి రాగానే ఆ మాట ఈ మాట చెప్తూ చాలా సరదాగా ఉండేవాడివి. ఈ రోజు ఏంటి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు? కాలేజీలో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు, కొంచెం స్టడీ చేయాల్సింది. ఇదిగో ఫోటో. మనకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి. నీకు నచ్చితే నీకు భార్య అవుతుంది, మన ఇంటికి కోళ్ళు అవుతుంది. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. సరే అన్నయ్య. అదేంట్రా వెళ్తున్నావు ఫోటో చూడకుండానే? నేను పైకి వెళ్ళి చూస్తానులే. ఓకే. వీడెవ్వడికి అర్థం కాడు. సరే నాకు ఆకలి అవుతుంది, నువ్వు వెళ్ళి భోజనం వడ్డించవే.